వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి బీజేపీని ప్రేమిస్తున్నాడా? లేకుంటే బీజేపీనే జగన్మోహన్ రెడ్డిని ఇంకా లవ్ చేస్తుందా? అని చెప్పేసి నేను టైటిల్ పెడతం జరిగింది. ఈ టైటిల్‌కి ఒక జస్టిఫికేషన్ ఉంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఇదే అంశాన్ని తెర మీదకు తీసుకొస్తా ఉన్నాయి. బీజేపీ, జగన్మోహన్ రెడ్డి సంబంధాల్ని పదే పదే అనేక అనుమానాల కేంద్రంగా తెర మీదకు తీసుకొస్తా ఉన్నాయి ఈ అంశాలన్నీ కలిపి. ఈరోజు మనం చూసినట్లయితే బీజేపీతో జగన్మోహన్ రెడ్డి సంబంధాన్ని మనం అంత ఈజీగా ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరి మధ్య సంబంధం లేదు అనేది మనం చెప్పలేకపోతా ఉన్నాం క్లారిటీగా. ఎందుకు చెప్పలేకపోతా ఉన్నాం? అంటే ఒకవైపు టీడీపీతో పొత్తులో ఉన్నారు. జనసేనతోని కలిసి, టీడీపీతో కలిసి కూటమిలో అధికార భాగస్వామిగా ఉంది ఈరోజు బీజేపీ. అలాంటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు ఎలా సఖ్యతగా వెళ్తారు? ఎలా సఖ్యతగా ఉంటారు? లేకపోతే అటు రాజకీయ నిర్ణయాల్లోనైనా వైసీపీని ఎలా భాగస్వామ్యం చేస్తారు అన్న అనుమానం గాని, అన్న చర్చ గాని ఉండడం సహజమే. అయితే బీజేపీ మాత్రం వాటికి ఎక్కడా కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయదు. సో, బీజేపీతో తనకున్న సంబంధాలను కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దాచుకునే ప్రయత్నం అయితే చేయట్ల. అందుకే అసలేం జరుగుతోంది వీళ్ళిద్దరి మధ్య? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ఇంకా ప్యాంపర్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఆ స్థాయిలో, పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ఇంకా వైబిలిటీగా చూస్తా ఉన్నారు అనేది చాలా మంది ఏపీ ప్రజలకు కూడా అర్థం కాని ప్రశ్న ఇది. అయితే రీసెంట్‌గా జరుగుతున్న కొన్ని పరిణామాలు మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్ కరెంట్‌గా ఉన్న బంధాన్నయితే మాత్రం పదే పదే బయటికి తీసుకొస్తా ఉన్నాయి. అయితే దీనికి కారణం ఏంటో కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తే 2014లో మనం తీసుకుంటే, ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకొచ్చి బీజేపీ నేతలంతా కూడా ఆయన పీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేశారు. ఎన్‌డీఏని బలోపేతం చేసే బాధ్యత కూడా ఆ రోజు మోడీ చేతుల్లో పెట్టారు. ఈ క్రమంలోనే మోడీ మొత్తం అన్ని రాష్ట్రాలను తిరిగే ప్రయత్నం చేశారు. అందరి మద్దతు కోరారు. బాలకృష్ణతో భేటీ అయ్యారు. సో, ఎన్‌డీఏలోకి టీడీపీని అఫీషియల్‌గా చేర్చుకునేందుకు కూడా బాలకృష్ణ మద్దతు తీసుకున్నారు. అది జరిగింది. అప్పుడు రాష్ట్రం అనాథలా మిగిలుంది విడిపోయి. మిగతా రాష్ట్రాలతో పాటు కంపేర్ కావాలి అంటే, దేశంలో అంటే జాతీయ స్థాయిలో అధికారంలోకి రాబోతున్న ఒక పార్టీ అండదండలు ఉండాలని చంద్రబాబు నాయుడు భావించారు. ఆ రోజు మోడీ మాన్యా ఉంది కాబట్టి, మోడీ ప్రధాని కావడం తథ్యమని చర్చ జరుగుతున్న సమయంలో ఆయన వెళ్లి ఎన్‌డీఏతో చేతులు కలిపారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వచ్చి వాళ్ళతో కలిసారు. ఆ 3 పార్టీలు కలిసి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చున్నారు. అయితే ఆ తర్వాత 2 ఏళ్ల కాలం మాత్రమే వాళ్ళ బాండింగ్ ఉండింది. అటు మంత్రి పదవులు కూడా అటు ఇటు పంచుకున్నారు గానీ, ఆ 2 ఏళ్లలో ఆ 2 పార్టీల మధ్య భేదాభిప్రాయాలు రావడానికి, ఆ 2 పార్టీలని విచ్ఛిన్నం చేయడానికి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలే చేస్తూ వచ్చారు. విభజన హామీల వేదికగా చంద్రబాబు నాయుడుని పదే పదే రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం గాని, సో చాలా చేస్తూ వచ్చారు. నిజంగానే ఆ ట్రాప్‌లో పడింది టీడీపీ. చంద్రబాబు నాయుడు ఎన్‌డీఏలోంచి బయటకొచ్చిన అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షించారు ఆ రోజున. ప్రతి ఒక్కరు బీజేపీని టార్గెట్ చేశారు. కానీ ఈరోజు చాలా మంది మాట్లాడుతా ఉంటారు. అది చంద్రబాబు నాయుడు చేసిన తప్పు అని చెప్పేసి. మోడీ కూడా చెప్పారు. పార్లమెంట్ వేదికగా వీళ్ళు వైసీపీ ట్రాప్‌లో పడుతున్నారు అని. ఆ రోజు మనం చూస్తే ప్రత్యేక హోదా ప్లేస్‌లోని ప్రత్యేక హోదాని ఆ రోజు ప్రిఫర్ చేసింది ప్రణాళికా సంఘం. ప్రణాళికా సంఘం ప్లేస్‌లోని నీతి ఆయోగ్‌ని నియమించింది మోడీ సర్కార్. నీతి ఆయోగ్ ప్యాకేజే ముద్దు, ప్రత్యేక హోదా వద్దు అని చెప్పేసి. ఎందుకంటే మిగతా రాష్ట్రాల నుంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి. అయితే దానికి చట్టబద్ధత అడిగారు చంద్రబాబు నాయుడు ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని. ఆ చట్టబద్ధత విషయంలో గొడవ అలా అది నెగోషియేట్ చేసేదాకా వెళ్ళి మోడీ, చంద్రబాబు నాయుడుకి మధ్య గ్యాప్ పెంచి, ఆ తర్వాత రోజుల్లో మంత్రి పదవులను కూడా వాళ్ళు అటు ఇటు రాజీనామాలు చేసుకొని, మోడీతో పూర్తి స్థాయిలో ఎన్‌డీఏతో తెగదెంపులు చేసుకొని బయటకొచ్చిన దాకా కారణమైంది. ఆ గ్యాప్‌లోకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లడంలో, వైసీపీని బీజేపీకి దగ్గర చేయడంలో, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి చాలా కీ రోల్ ప్లే చేశారు. అప్పటినుంచి జగన్మోహన్ రెడ్డితోని ఆ స్థాయిలో బాండింగ్ పెరిగింది మోడీ అండ్ టీమ్‌కి. ఏ స్థాయిలో బాండింగ్ పెరిగింది అంటే 2018 ఎన్నికల సమయంలో బీజేపీతో తెగదెంపుల కారణంగా చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీతో కలిసి తెలంగాణ ఎన్నికల్ని ఫేస్ చేశారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత కేసీఆర్‌ని అడ్డం పెట్టుకొని మోడీ ఒక గేమ్ ప్లాన్ తెర మీద తీసుకొచ్చారు. ఆ రోజు మనం చూస్తే రిటర్న్ గిఫ్ట్ పేరుతోని కేసీఆర్ అలా హడావిడి చేయడం వెనుక ఎంతైనా సరే బీజేపీ సపోర్ట్ ఉంది. వాళ్ళిద్దరూ కలిసే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోని అధికారంలోకి తీసుకొచ్చున్నారు. సో, అది అందరికీ తెలిసిన విషయమే. ఇక అదయిపోయిన తర్వాత మనం చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి తీసుకెళ్ళిన, ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసిన, మొత్తం రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఒక అమర్ రాజా సొంత రాష్ట్రానికి చెందిన పరిశ్రమ దగ్గర నుంచి హెచ్ఎస్‌బీసీ దాకా అన్నిటిని పక్క రాష్ట్రాలకు పంపించేసిన. అంతేకాదు మొత్తం గవర్నర్‌కి కూడా తెలియకుండా ఆయన పేరు మీద ఏదైతే లోన్‌లు తెచ్చుకున్నా, ఆయన పేరు మీద రుణాలు తీసుకొచ్చిన, ఇంత జరిగినా కూడా బీజేపీ ఎక్కడ ఆయన ఖండించే ప్రయత్నం చేయల. రాముడు తల తెగిపడ్డా రామతీర్థంలో, ఏదైతే అంతర్వేదిలో రథాలు తగలబడ్డా, అమ్మవారి గుడిలో దుర్గా అమ్మవారి గుడిలో వెండి సింహాలు ఎత్తుకుపోయినా, ఎన్ని జరిగినా బీజేపీ పెద్దలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి. పైగా నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళొచ్చి మోడీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అని మాట్లాడేవాళ్ళు. ఇవన్నీ కూడా తెలుగు సమాజం పర్టిక్యులర్‌లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలే.
అమరావతిని అత్యంత దారుణంగా దాని మీద అత్యాచారం చేశారు వైసీపీ నేతలు. ఒక మాటలో చెప్పాలంటే. చాలా చిన్న పదం అది అత్యాచారం అనేది. అంత జరిగినా తాను శంకుస్థాపన చేసిన అమరావతిని ఆ పేరే లేకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించినా మోడీ అనుకో దాన్ని ఖండించలా. చివరికి టీడీపీ నేతల మీద కేసులు పెట్టి వాళ్ళని వేధించి వెంటాడి ఇన్ని జరిగినా చివరికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ దాకా వెళ్ళినా కూడా వాళ్ళు ఖండించే ప్రయత్నం చేయాలి. లాస్ట్ లో ఇది ఎక్కడ తమ ఖాతాలో పడుతుందో చంద్రబాబు నాయుడు ని అరెస్ట్ చేయడంలో తమ వంతు కూడా ఉందని ఎక్కడ ఏపీ ప్రజలు భావిస్తున్నారు అనుకోని అంచనా వేసుకున్న తర్వాత అప్పుడు లోకేష్ ని పిలిపించుకున్నారు వాళ్ళు. సో ఈ ఆ పీరియడ్ లో ఎన్నికలకు ముందు ఒక సంవత్సరం నుంచి ఆ పీరియడ్ లో జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా వత్తాసు పలుకుతూనే వచ్చింది బీజేపీ. చాలా మందికి అనుమానం రావచ్చు. రాజకీయ పరమైన నిర్ణయాల్లో కేంద్రం కేంద్రమే, రాష్ట్రం రాష్ట్రమే, జగన్మోహన్ రెడ్డి మోడీ ఎందుకు కట్టడి చేయాలి అనేది. మోడీ రాజకీయ పరంగా చేయక్కర్లేదు. ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంటే మోడీ అంటే మాట్లాడాలి కదా. అంతేకాదు పీపీఎల్ రద్దు చేస్తే ఎవరికి చిన్నతనం ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికే కదా అది ఇబ్బంది. అలాంటి విషయాల్లో మోడీ అంటే ఎందుకు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వార్న్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇవన్నే తెలుగు ప్రజలు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బీజేపీకి అండ్ జగన్మోహన్ రెడ్డికి ఒక సాలిడ్ బాండ్ ఉంది అన్న దాన్ని తెర మీద తీసుకొచ్చాయి ఇలాంటి అనుమానాలన్నీ, ఇలాంటి చర్యలన్నీ కూడా. వివేకానంద మర్డర్ కేసు విషయంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు సునీత పోరాటం కారణంగా. అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారు అనుకున్నప్పుడు లాస్ట్ మీట్లో ఆయన్ని కాపాడింది ఎవరు? బీజేపీతో జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాలు కాదా? సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు కాబట్టే ఇప్పటికీ బీజేపీని కొన్ని విషయాల్లో నమ్మలేకపోతా ఉంటారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు లాంటి అంత కవరింగ్ పర్సనాలిటీని అరెస్ట్ చేస్తే కనీసం మోడీ అయినా, అమిత్ షా అయినా అఫిషియల్‌గా ఖండించారా? ఒక ప్రకటన చేశారా? చేయలేదు కదా. సో ఇవన్నీ ఈ విషయంలో బీజేపీ మీద ఇప్పటికి చాలా మందికి అనుమానాలున్నాయి. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడుతో కలిశారు కాబట్టి వాళ్ళు ఇంటెలిజెన్స్ చేయించుకున్న సర్వేలో వాళ్ళిద్దరూ అధికారంలోకి రావడం తథ్యమన్న అంచనాలు వచ్చిన తర్వాత అప్పుడు బీజేపీ వచ్చి వీళ్ళతో కలిసింది. పురంధేశ్వరిని ముందు పెట్టి వాళ్ళు స్థాయిలో కూటమిని తెర మీదకి తీసుకొచ్చారు. టీడీపీ కూడా గతంలో బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా దాన్ని వెల్కమ్ చేయడం జరిగింది. అయితే ఇటీవల కాలం జగన్మోహన్ రెడ్డి సరే 5 ఏళ్లంటే బీజేపీ నేతల కన్నా ముందే మద్దతు ఇచ్చేవాళ్ళు బీజేపీకి. బీజేపీ ఎంపీ లేదని బిల్లు పెడితే వాళ్ళు అసలు ఆ బిల్లులో ఏముంది అది ఎలా డిస్కస్ చేద్దాం అనుకునే లోపే జగన్మోహన్ రెడ్డి మేము మద్దతు అనేసేవాళ్ళు. సో ఇక మొన్నటి ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అదే దారిని వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం తప్ప మోడీ గానీ, అమిత్ షా గానీ అపాయింట్మెంట్ ఇవ్వడం తప్ప మిగిలిన విషయాలన్నింటిలో ఆయనకి సపోర్ట్ చేస్తానే ఉన్నారు వాళ్ళు. ఆ పార్టీ ఎంపీలైన అవినాష్ రెడ్డి అండ్ మిథున్ రెడ్డి పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటా ఉంటే గడ్కారీ లాంటి కేంద్ర మంత్రి వాళ్ళకి విషెస్ చెప్తారు. క్రిమినల్ కేసులో ఆయన ముద్దాయిలాగా ఉన్న ఒక వ్యక్తికి విషెస్ చెప్తారు బీజేపీ నుంచి పెళ్లి రోజులు. అంతేకాదు ఈరోజు చూస్తే ఏ స్థాయిలో మోడీ అంటే ఇప్పటికీ వాళ్ళని ప్యాంపర్ చేస్తా ఉందనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలో స్వయంగా బీజేపీ నేతలు ఫోన్ చేసి ఆయన మద్దతు అడిగారు. మద్దతు అసలు అవసరమే లేదు జగన్మోహన్ రెడ్డి. అయినా రాజ్యసభలో మెజారిటీ ఉంది కాబట్టి మద్దతు అడిగే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అడగకముందే నిర్ణయించాడు నేను బీజేపీకి మద్దతు ఇస్తాను అని చెప్పేసి. రేవంత్ రెడ్డి మొత్తుకున్నా సుదర్శన్ రెడ్డికి ఇవ్వమని ఇవ్వలేదు జగన్మోహన్. అలా ప్రతి విషయంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తానే ఉన్నారు ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వటం తప్ప. ఈ రోజు సిబిఐ కేసులు, ఈడీ కేసుల రూపంలో జగన్మోహన్ రెడ్డి పేక మీద కత్తి వేలాడుతోంది. లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ ఎంటర్ అయ్యి ఇప్పటికి ఏడాదిన్నర కావస్తోంది. ఇప్పటివరకు ఆ విషయంలో ఇంత కూడా డెవలప్మెంట్ లేదు 2 వర్స్ జగన్మోహన్ రెడ్డి విషయంలో. ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి రిజర్వ్ బ్యాంక్ లెటర్లు రాస్తూ ఉన్నారు రాష్ట్రానికి నిధులు ఇవ్వద్దు అని చెప్పేసి. నిధుల సమీకరణకు అడ్డుపడతానే ఉన్నారు. అయినా ఎక్కడ ఆయన్ని కట్టడి చేసే ప్రయత్నం బీజేపీ వైపు నుంచి జరగట్లేదు. అమరావతికి ఎంత వీలైనంత త్వరగా అంత గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి కాదు కదా ఆయన తాత కూడా దాన్ని కదిలించలేడని చెప్తా ఉంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా దృష్టి పెట్టలేదన్న విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సో జగన్మోహన్ రెడ్డి కూడా అంత బీజేపీ తన పట్ల సానుకూలంగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు బీజేపీ మీద, మోడీ మీద తన ప్రేమను అలాగే చూపిస్తూ ఉన్నారు. రీసెంట్ గా ఏఐ సమ్మిట్ జరిగితే, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరిగితే అక్కడ కాంగ్రెస్ నేతలు హడావిడి చేయడం మనకు తెలుసు. అర్ధనగ్న ప్రదర్శన చేస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి అందరికన్నా ఫాస్ట్ గా స్పందించారు. మీరు సిగ్గుపడండి ఇలా చేసినందుకు, దేశ సమగ్రతను కాపాడాలి, మనంతా కలిసి గట్టిగా ఉండాలని మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మోడీకి ఎక్కడ కూడా చిన్న మాట తగలనివ్వరు ఆయన, బీజేపీకి కానీ మోడీకి కానీ. ఈ క్రమంలో తనకు, తన ఫ్యామిలీకి, తన తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ ని, ఆ కాంగ్రెస్ వాసుడైన రాహుల్ గాంధీని కూడా కాలుతో దన్నే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఇది అసలైన వెన్నుపోటు కదా. మోడీని రక్షించుకునే క్రమంలో బీజేపీకి మద్దతు ఇచ్చే తొందరలో జగన్మోహన్ రెడ్డి పదే పదే రాహుల్ గాంధీని అవమానిస్తూ ఉంటారు. ఎన్నిసార్లు పార్లమెంట్ వేదికగా ఆయన అవమానించారు జగన్మోహన్. సో అదే ఇప్పుడు చెప్తాం, చాలా మందికి అర్థం కానిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీ మీద ప్రేమ తగ్గలేదు అనుకుంది. ఎందుకు? ఆయన కేసులు వెంటాడుతూ ఉన్నాయి కాబట్టి. మరి బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్యాంపర్ చేస్తూ ఉంటుంది? ఎందుకు నిక్కచ్చిగా ఉండలేకపోతుంది జగన్మోహన్ రెడ్డి విషయంలో అనేది ఎవరికి అర్థం కాని అంశంగానే చూడాలి దీన్ని. వీళ్ళిద్దరు బాండింగ్ ఎంతవరకు ఉంది అనేది మోడీ, అమిత్ షా స్థాయిలో లేకున్నా కింది స్థాయి నేతలతో మాత్రం ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలు టచ్‌లోనే ఉన్నారు. ఆ అంశం అందరికీ కూడా ఈ విషయంలో చాలా క్లారిటీ అయితే ఉంది. సో మొత్తానికైతే వీళ్ళిద్దరు బాండింగ్ అంటే బీజేపీ ఏ అంశమైనా, ఏ అడుగు వేసినా తనకు రాజకీయంగా ఉపయోగం లేకుండా ఎలాంటి స్టెప్ తీసుకునే ప్రయత్నం చేయరు బీజేపీ నేతలు.
సో అందుకే ఒక ఆల్టర్నేటివ్ గా ఒక స్టెఫ్నీ లాగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పక్కన పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే ఒక చర్చ నడుస్తుంది. లెట్స్ సీ ఈ విషయంలో ఇంకొన్ని రోజులు గడిస్తే గానీ పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.